ఒక పార్టీలో ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉంటూ ఒకప్పుడు ప్రెసిడెంట్ కూడా ఆయన బీజేపీకి రాష్ట్ర ప్రెసిడెంట్. అలాంటప్పుడు ఒక ఎగ్జాంపులరీగా ఉండాలి. ఆరోపణలు తప్పే కావచ్చు, తప్పని నువ్వు నమ్మచ్చు, కానీ ఆరోపణలు వచ్చినప్పుడు పోలీస్ ప్రొసీజర్ ఏమవుతుంది? అది కూడా పోక్సో సీరియస్ కేసు. అది వీళ్ళు తీసుకొచ్చిన చట్టమే అది పోక్సో కేసు. అలాంటి దాన్ని ఏం చేయాలి? ఆయన ఎగ్జాంపులర్ గా ఉండాలి. అది వదిలేసి కొడుకుని దాచిపెట్టి బెదిరించి ఎమోషనల్ డ్రామా ఆడితే ప్రజలు ఊరు ఇవాళ నమ్మరు. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా సార్, ఆ ప్రత్యూష కేసు ఏమైంది మరి? సేమ్ ఇట్లానే కదా దాన్ని. అదే ఏం అవ్వండి, ఇప్పుడు ఈ కేసు కూడా ఏమవ్వదని నేను 100% చెప్తున్నా. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ క్లియర్ గా డబ్బు, అధికారము, కులము ఈ 3 అంశాల చుట్టూనే తిరుగుతుంది. దీంట్లో ఎవరు బలవంతుడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే కేసు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్, ఆయన కేసు అయితే అందరికీ తెలుసు. ఆయన ఏం తప్పు చేయలేదు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా కలిసింది. అది కూడా ఎప్పుడు 6 ఏళ్లకు ముందు 2019లో కలిస్తే ఇప్పుడు కేసు పెట్టింది అమ్మాయి. అది అందరికి తెలుసు ఫాల్స్ కేసు అని. ఎప్పుడు అగైనిస్ట్ వస్తుందో అప్పుడు పెట్టేసింది, వాళ్ళకిద్దరికి పడినప్పుడు పెట్టేసింది. సో అది అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు, పోలీసులకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా అతన్ని అరెస్ట్ చేసి 36 రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? పోక్సో కేసు సీరియస్ కాబట్టి. పోలీసులు ఆ కేసులో వచ్చేసింది కరెక్ట్, 100% కరెక్ట్. జానీ మాస్టర్ విషయంలో పోలీసులు ఏం పక్షపాతంగా వ్యవహరించలే, యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళు వెళ్ళారు. అదే జరగాలి కదా ఇక్కడ. దానికంటే ఇది గ్రేవ్ కదా. ఇది 17 ఏళ్ళ అమ్మాయి, మొన్న జరిగింది, జనవరిలో జరిగింది. తర్వాత అమ్మాయి 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. వాళ్ళ బండి సంజయ్ వీళ్ళు పోయి బెదిరించారు. ఇవన్నీ జరిగినప్పుడు ఈ అబ్బాయిని ఇమీడియట్ గా వాళ్ళు సెక్షన్లు కూడా వీళ్ళ కంప్లైంట్ లో ఏముంది? క్లియర్ గా లైంగికంగా జరిగింది అనేది ఉంది, లైంగిక చర్య జరిగింది అనేది వీళ్ళు ఉంటే, దాంట్లో ఏమో ఓన్లీ వేధింపులు పెట్టారు ఫస్ట్ లో. మళ్ళీ మార్చారు. ఇప్పుడు ఈ రితురాజు వెళ్ళినాక, డీసీపీ సిట్ ఇన్ఛార్జ్ ఆవిడ వెళ్ళినాక మళ్ళీ వాంగ్మూలం తీసుకొని అప్పుడు సెక్షన్ మార్చారు. లైంగిక చర్య దాన్ని పెనెట్రేటివ్ సెక్స్ గా మార్చారు. మామూలుగా అయితే అప్పుడే పెట్టి ఉండాలి, ఎందుకు పెట్టలేదు అంటే ఇది ఇక్కడే ఈ 2 చూస్తేనే, ఒక పక్క జానీ మాస్టర్ దాంట్లో ఏమో ఎప్పుడో 5-6 ఏళ్లకు ముందు జరిగిన కేసు, అది ఇప్పుడు బయటికి తీసినప్పుడు దాంట్లో ఏమో ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేశారు. ఇక్కడేమో ఇతను ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు, అతను బయట ఉంటే సాక్షులను బెదిరించవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అలాంటి ఎందుకు అరెస్టులు చేస్తారండి? అరెస్టు వెనక ఉన్నది ఏంటి? మామూలుగా ఎవరినైనా కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తారు? లాజిక్ ఏంటంటే, ఈ వ్యక్తి బయట ఉంటే సాక్షుల్ని బెదిరించవచ్చు, ప్రలోభపరచచ్చు, సాక్ష్యాధారాలను తారుమారు చేయొచ్చు, లేదా ఫ్లైట్ రిస్క్ పారిపోవచ్చు. ఈ 3 కారణాల వల్ల అరెస్ట్ చేస్తారు. అది పలుకుబడి ఉన్న వ్యక్తి అయితే ఇమీడియట్ గా చేయాలనేది పోక్సో కేసులో ఉంది. ఎందుకంటే అది ఇమీడియట్ గా చేయాలి, లేకపోతే అతను బెదిరిస్తాడు. ఇప్పుడు ఇతని కేసు పెట్టింది ఇప్పుడు 8 అయినప్పుడు అతను వెళ్ళి అక్కడ మళ్ళీ పోలీస్ స్టేషన్ లో పెట్టాడు. అప్పుడే పట్టుకోవాలి కదా అతన్ని. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పెట్టినప్పుడే పట్టుకొని ఉండాలి వీళ్ళు. అది జైలు, అసలు ఆ సెక్షనే పెట్టలేదు. తర్వాత ఇవన్నీ బీఆర్ఎస్ గొడవ చేసి నేషనల్ వైడ్ ఇష్యూ అయ్యి నేషనల్ మీడియా వచ్చి అప్పుడు రేవంత్ రెడ్డి మేల్కొని సివి ఆనంద్కి నువ్వేం చేస్తావు ఎన్నోలో నేను బెదిరించినట్టు, శివానంద్ అయ్యో మేము ఇది ప్రధానమంత్రి దీంట్లో బిజీగా ఉన్నాం సార్ ఆయన చెప్పినట్టు ఇప్పుడు చేశారంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా అందరికి అనుమానాలు వస్తున్నాయి ఇది ఎంత సీరియస్ అని. రెండోది హరీష్ రావు లాంటి వాళ్ళు చెప్తున్నారు సిట్ ఎందుకు వేశారు? సిట్ అవసరం ఏముంది? సిట్ ఎప్పుడు వేస్తారండి? ఆ కేసు భయంకరమైన కాంప్లెక్స్ అయ్యి అనేక విషయాలు ఇన్వాల్వ్ అయ్యి అనేక మంది ఇన్వాల్వ్ అయినప్పుడు సిట్ వేస్తారు. ఇప్పుడు దీనికి సిట్ ఎందుకు వేయాలి? క్లియర్ కేసు ఉంది, కంప్లైంట్ ఉంది, వాంగ్మూలం ఉంది, నువ్వు అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. తర్వాత అతను అతను ట్రై చేసుకుంటాడు, నువ్వు ఇన్వెస్టిగేట్ చెయ్యి. అది చేయకుండా సిట్ ఎందుకు వేశారండి? సిట్ వేయడం అంటేనే దీన్ని డ్రాగ్ ఆన్ చేయాలి. అంటే ఇది ఇప్పుడు ఇష్యూ అయిపోయింది కాబట్టి బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుంది కాబట్టి దాని నుంచి మనం బీఆర్ఎస్ మైలేజ్ ఆపాలి, దీన్ని డైవర్ట్ చేయాలని సిట్ వేసినట్టే హరీష్ రావు కూడా చెప్తున్నాడు. అది కన్విన్సింగ్ గా కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో సిట్ వేయాల్సినంత కేసు ఏమి లేదు, క్లారిటీ ఉంది. ఎవరైనా ఇప్పుడు మరెందుకు జానీ మాస్టర్ కేసులో సిట్ వేయలేదండి? అల్లు అర్జున్ కేసులో ఎందుకు సిట్ వేయలేదు? అల్లు అర్జున్ ఇమీడియట్ గా అరెస్ట్ చేశారుగా, అతను తప్పు లేదు ఏమి లేదు అక్కడ. కానీ ఒక రాజకీయ కక్షతో అల్లు అర్జున్ మాత్రం ఒక రోజు జైల్లో పెట్టేశారు. అంటే వీళ్ళు అనుకుంటే ఎవరినైనా జైల్లో పెట్టగలరు, అనుకుంటే ఎవరినైనా తప్పించగలరు. ఇక్కడ న్యాయం లేదు, చట్టం లేదు, పోలీసులు లేదు, వ్యవస్థలు లేవు.
ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికి డబ్బు ఉంటుందో, ఎవరికి పరపతి ఉంటుందో వాళ్ళ చేతిలోనే అన్ని ఉన్నాయనేది పదే 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 కొన్ని వేల లక్షల సార్లు ప్రూవ్ అవుతుంది. ప్రజలకు అలవాటు చేసేస్తున్నారు ఇప్పుడు కూడా ఇదే ప్రూవ్ అయింది. అంటే అందరూ కూడా నువ్వు బలం ఉంటే చేయగలుగుతావు, చెయ్యి అని. దీనివల్ల ఇంకా నేరాలు పెరుగుతాయి కదా. బలం ఉండేవాడు అవును నేను చేసుకుంటాను లేదా, రేపు పోలీసులకి డబ్బులు ఇస్తాను. అందుకనే హత్యలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ఐ కెన్ అని నేను చేయగలను, చేసి ఎస్కేప్ కాగలను అనే దమ్ము ధీమా వాడికి ఉంటది కాబట్టే కదా హత్యలు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి. క్రైమ్ అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్. దీని నుంచి ఇప్పుడు అందరూ నేర్చుకునే గుణపాఠం ఏంటి, మనం కూడా చేయొచ్చు, చేయగలిగితే ఏం కాదు, మేనేజ్ చేసుకుంటామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ ఒక లెసన్ బండి సంజయ్ ఫ్యామిలీ ఇప్పుడు ప్రపంచానికి, దేశానికి ఇస్తుంది. అంతకంటే ఏం లేదు.